ఏవండోయ్! ఈరోజు ఎంతో రుచికరమైన అల్లం నిలువ పచ్చడి చేసుకుందాం. దానికోసం 100 గ్రాముల అల్లాన్ని శుభ్రం చేసుకొని, తడి లేకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, 100 గ్రాముల చింతపండు, 200 గ్రాముల బెల్లాన్ని రెడీ చేసుకొని, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఒక్కొక్క స్పూన్ తీసుకొని దోరగా వేపి పొడి చేసుకోండి. అల్లాన్ని నూనెలో దోరగా వేపించుకొని, దాన్ని కూడా మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కొంచెం వేడి నీళ్ళల్లో చింతపండుని వేసి నాననిచ్చి, గింజలు లేకుండా పేస్ట్ చేసుకున్నాక, బెల్లంలో అరకప్పు నీళ్లు పోసి కొంచెం ఉడకనివ్వండి. అల్లం వేపిన నూనెలోనే ఈ చింతపండును కొంచెం వేపి, మనం పేస్ట్ చేసుకున్న అల్లాన్ని, ఈ తీగ పాకానికి రెడీగా ఉన్న ఈ బెల్లాన్ని వేసుకున్నాక 50 గ్రాముల కల్లుప్పు పొడి, తర్వాత మనం రెడీ చేసుకున్న పొడి, ధనియాల పొడి, 50 గ్రాముల కారం వేసుకొని బాగా కలపండి. మన పచ్చడి ఇంచుమించుగా రెడీ అయిపోయినట్టే. తర్వాత ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, కొంచెం ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఎల్లిపాయలు వేసి తాలింపు వేసుకోండి. అంతే, స్టోర్ చేసుకుని టేస్ట్